విశాఖ మహానగరంలోని 47 హోటళ్లు, రెస్టారెంట్లపై ఆహార భద్రతా అధికారులు దాడులు చేశారు. పరిశుభ్రత పాటించని ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో ఈ దాడులు కొనసాగాయి. ఈ క్రమంలో తాము స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల శాంపిళ్లను ల్యాబొరేటరీకి పంపించారు. ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇకపై నిరంతరం దాడులను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రోజుల తరబడి ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన పాడైపోయిన ఆహారం విషయం తెలుసుకున్న ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి భోజనం చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు బయట భోజనం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే బయట భోజనం కలుషితమైనప్పుడు పరిస్థితి ఏంటి, ఆరోగ్యం ఏ విధంగా నాశనం అవుతుంది? ఈ కోణంలోనే విశాఖలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అనేక శాంపిల్లను కూడా సేకరించడం జరిగింది. నిజంగా ఆ శాంపిల్స్ లో ఏ ఉన్నాయి, వాటి తాలూకా ఆహారంలో ఉన్న నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. అయితే విశాఖలోని ప్రముఖ ఆల్ఫా హోటళ్లలో ఈ ప్రాంతంలో ప్రముఖంగా దాడులు జరిగాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో అనేక సార్లు దాడులు కొనసాగడం జరిగింది. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిరంతరం ఇకపై దాడులు కొనసాగుతాయి. ఎందుకంటే సాధారణ వాస్తవం చెప్పాలంటే ఆహార తనిఖీ విభాగంలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా ఇతర జిల్లాల నుంచి కూడా సుమారు 20 మంది వచ్చి ఏకకాలంలో దాడులు అనేది చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడే విశాఖపట్నంలోని ఈ ప్రాంతంలో ఆల్ఫా హోటల్ ఎందుకు తీసుకోవడం జరిగింది. ఇది జగదమ్మ జంక్షన్ ప్రాంతం, నగర నడిపొట్టు. ఇక్కడ అనేక మంది వస్తూ ఉంటారు. అనేక మంది ఇక్కడ బిర్యానీని రుచి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఆహారం కలుషితమైన పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవి నిల్వతో ఉన్నటువంటి పదార్థాలుగా తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి నివేదిక మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇంటి ఆహారం అత్యంత శ్రేయస్కరం. బయట ఆహారం తప్పనిసరి పరిస్థితులు తీసుకున్నటువంటి పరిస్థితి వచ్చినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎస్ఎన్ రావుతో జగదీష్ కుమార్. అయితే నగరంలోని ఏదైతే హోటల్ ఆల్ఫా ఉందో అనేక మంది ప్రజల విశ్వాసాన్ని చూడకుండా ఈ క్రమంలోనే ఇక్కడ దాడులు జరగడం, ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి వివరణ తీసుకునేందుకు మనం ఇక్కడ ప్రయత్నం చేస్తే ముందు ఇక్కడ సిబ్బంది తమ ఓనర్ తర్వాత వస్తారని చెప్పారు. కానీ మనం మళ్ళీ రెండోసారి వచ్చేసరికి కూడా ఓనర్ అందుబాటులో లేరు అని చెప్పి తెలియడం జరిగింది. ఇది వాస్తవ పరిస్థితి. చూసినట్లయితే ఉదయం దాడులు జరిగాయి. ఆ తర్వాత కూడా ఇప్పటికీ కూడా టుడే స్పెషల్ పార్సిల్ పేరుతోటి ఇక్కడ అనేక రకాల మినీ చికెన్ బిర్యానీ, మినీ మటన్ బిర్యానీ మొత్తం దాదాపుగా ఒక 15-20 రకాల తాలూకు మెనూ ఏర్పాటు చేశారు. ఆకాష్ టాలెంట్ హంటర్ 2025కు దరఖాస్తు